గులాబీ పువ్వుల పానీయం తయారైపోయిందండి. చూస్తున్నారా, ఇదిగోండి. ఇప్పుడు దీన్ని మనం భద్రపరుచుకుందాం. మీ దగ్గర ఏదైనా గాజు సీసా ఉంటే గాజు సీసాలో ఈ గులాబీ పూల పానీయం పోసుకుని భద్రపరుచుకోవచ్చండి. నేను మీకు చూపించడం కోసం గ్లాస్ పెట్టాను, గాజు గ్లాసు. దాని మీద ఇలా వడగొట్టేది పెట్టుకుని ఆ వడగొట్టే దాంట్లో ఈ పానకాన్ని పోసుకుందాం, గులాబీల పానీయాన్ని పోసుకుందాం. పటిక బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నా, లేకపోతే పంచదార వేస్తే పంచదారలో ఏదైనా నలకలు ఉన్నా కూడా ఇలా వడగొట్టేసుకుంటే అవి శుభ్రపడతాయి. ఇదిగోండి. ఇప్పుడు మనం ఈ పానీయాన్ని ఒక గాజు సీసాలో పెట్టేసి గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 నెల రోజులు నిలువ ఉంటుందండి. అయితే ఇది మనం తాగేటప్పుడు ఏ పరిమాణంలో తీసుకోవాలో చూపిస్తానండి మీకు. నేను ఒక గ్లాస్ పెట్టుకుని ఒక పావు వంతు మనం ఈ గులాబీల పానీయాన్ని వేసుకుందాం. ఇదిగోండి, ఒక పావు వంతు గులాబీ పానీయాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వేసినవన్నీ చలువ చేసేవండి. సబ్జాలండి, 1 చెంచా సబ్జాలు. ఇవి నీళ్ళల్లో వేస్తే 5 నిమిషాల్లో ఇలా నానిపోతాయండి. సబ్జాలు వేసుకుని ఒక గ్లాస్కి 1 చెంచా సబ్జాలు అయితే సరిపోతుంది. ఇలా కలిపేసుకుని ఇందులోనే మనం కావాలంటే ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో కలిపేసి ఇందులో చల్లని నీళ్లు పోసుకోవడమేండి. బాగా కలిపేసి చల్లని నీళ్లు పోసుకోవడమే. చల్లటి నీళ్లు పోస్తున్నానండి. ఒకవేళ మీరు ఐస్ నీళ్లు తాగం అనుకుంటే కనుక కుండలో నీళ్లు కూడా పోసుకుని తాగితే చాలా చలువ చేస్తుందండి. ఇందులో మనం వేసిన పదార్థాలన్నీ కూడా చలువ చేసేవి. గులాబీ పువ్వులు చలువ చేస్తాయి, అలాగే పటిక బెల్లం చలువ చేస్తుంది, అందులో సబ్జాలు, నిమ్మకాయ అన్నీ కూడా చలువ చేసేవి. తయారైపోయిందండి గులాబీల పానకం, గులాబీల పానీయం. దీనిని చాలామంది చాలా రకాలుగా అంటారు. రోజ్ సిరప్ అని, గులాబీల షర్బత్ అని, ఇలా అనేక రకాలుగా అంటారండి. గులాబీల పానీయం ఒంటికి చలువ చేయడమే కాకుండా అతి నీరసాన్ని, అతి దాహాన్ని కూడా తీరుస్తుందండి. ఇది రకరకాలుగా చేసుకోవచ్చు. ఎలాగంటే సగ్గుబియ్యం పాయసం చేసుకున్నట్టుగా చేసుకుని గ్లాస్కి 1 పావు వంతు ఈ పానకం వేసుకుని కలిపేసుకుని అందులో కావాలంటే పండ్ల ముక్కలు కూడా కోసుకుని వేసుకోవచ్చండి. అలా కూడా తాగొచ్చు, పిల్లలకి అలా కూడా ఇష్టపడతారు. లేదు, పాలు కాచుకుని గ్లాస్కి పావు వంతు ఈ పానకం పోసి ఆ చల్లారిన పాలని అందులో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది రోజు మిల్క్ అవుతుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎలా తాగినా కూడా ఇది చలువ చేస్తుంది. మరి మీరందరూ కూడా ఎండ దెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇలాంటివన్నీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికప్పుడు తాగేటట్టుగా చూసుకుని అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక చక్కని అంశంతో మీ ముందుకు వస్తానండి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఎందుకంటే నన్ను చాలా బాగా ఆదరించి కామెంట్లు అవి చేస్తున్నారు. మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలండి. ఉంటానండి. మళ్ళీ ఒక చక్కని అంశంతో మీ ముందుకు వస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. మా వారు ముఖ్యమైన పని మీద ఊరు వెళ్ళవలసి వెళ్ళారండి. ఆయన అతి త్వరలోనే వచ్చేస్తారు. మళ్ళీ మీకు యూట్యూబ్లో వంటలన్నీ చేసి చూపిస్తారండి. అన్యథా భావించవద్దండి.